నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర ఏమైనా జరుగుతుందా? నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఘటనలు చూస్తే కనుక ఇది నిజమే అన్న డౌటు చాలామందిలో కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. టీటీడీ గోశాలలో వందలాదిగా గోవులు చనిపోతున్నా టీటీడీ కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోవట్లేదు. అవి చనిపోయి కొన్ని రోజులు అవుతున్నా కళేబరాలుగా మారిపోతున్నా కానీ కనీసం వాటి పర్యవేక్షణ చేయటం లేదు. ఎందుకు చనిపోతున్నాయి అనేది విచారణ జరిపించట్లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఫోటోలు కూడా చూపిస్తూ ఉన్నాడు. దీనికి వెంటనే టీటీడీ కూడా కౌంటర్ ఇచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి ఆరోపణలు, చేసినటువంటి విమర్శలు పూర్తిగా అర్ధరహితం, వాస్తవాలు కాదు. ఆయన చూపించిన ఫోటోలు కూడా ఎక్కడో గోవులు చనిపోతే ఆ ఫోటోలను తీసుకొచ్చి టీటీడీ గోశాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే కుట్ర జరుగుతోంది, మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. నేనేమంటానంటే, కౌంటర్ ఇస్తే సరిపోదు. మీలో నిజంగా చిత్తశుద్ధి ఉంటే, టీటీడీ నిజంగా సరైనటువంటి పర్యవేక్షణ చేస్తుంటే, గోవుల పట్ల పరిరక్షణ ఒక బాధ్యతగా మీరు చేస్తూ ఉంటే, ఈయన అసత్యాలు చెప్తున్నప్పుడు ఇతని మీద కేసు నమోదు చేయాలి. మీరు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి ఇదే వాస్తవం, ఈ విధంగా అసత్య ప్రచారాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీసే కుట్రపూరితంగా చర్యలు ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి ఇదే రీతిన శిక్ష ఉంటుందని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి సున్నితమైన అంశాలని ఈ విధంగా ప్రాపగండా చేసి ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు, కుట్రపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఘటనలు కూడా ఇదే అర్థం పడుతున్నాయండి. మొన్న పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలు చనిపోయినప్పుడు కూడా కొంతమంది క్రిస్టియన్ మత పెద్దల ముసుగులో, వాళ్ళు క్రిస్టియన్ మత పెద్దలు కూడా కాదు, చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి జాన్ బెన్నిలింగం ఏం మాట్లాడాడు? మేము బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం, క్రిస్టియన్లు ఇంత దారుణంగా అవమానాలకు గురి కావాలా? ఈ విధంగా చంపేస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా? బైబిల్ పక్కన పెడితే ఊచకోత అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది. అతను ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. క్రిస్టియన్కి సంబంధించిన ప్రచారకులు ఎవరూ మాట్లాడలేదండి అంత దారుణంగా. క్రిస్టియన్లకు సంబంధించి మత పెద్దలు ఎవరూ కూడా సంయమనం వహించారు. ప్రభుత్వం విచారణ చేస్తుంది, విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం రియాక్ట్ అవుదాం అని చెప్పి క్రిస్టియన్ మత పెద్దలంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగేసుకున్నటువంటి కొంతమంది ఏం మాట్లాడారు? మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అజయ్ బాబు అనే వ్యక్తి క్రిస్టియన్లు ఉన్నటువంటి పెద్దల్ని ఈ భూమి మీద లేకుండా చేసే కుట్ర జరుగుతుంది, అందుకే ప్రవీణ్ పగడాలను చంపేశారు, నెక్స్ట్ నేనే టార్గెట్ అని చెప్పి సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నారని చెప్పి ఈయన కూడా దారుణంగా మాట్లాడాడు. అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈరోజు ఈ కేసుకు సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చారు పోలీసు అధికారులు. ఐజీ అశోక్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా ఇన్వెస్టిగేషన్లో ప్రవీణ్ పగడాల ఆయన హైదరాబాద్లో బయలుదేరి దగ్గర నుంచి 3 సార్లు వైన్ షాపులకు వెళ్ళారు, 3 సార్లు కింద పడ్డారు. ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా వాస్తవం. అక్కడ ఉన్నటువంటి స్థానికులను మేము ప్రశ్నించాం, వైన్ షాపులో ఉన్నటువంటి వాళ్ళని మేము ప్రశ్నించాం, ఇవన్నీ కరెక్టే అని చెప్పి అన్నారు. ఇందులో కుట్ర కోణం ఏదీ లేదు. హత్య అని ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా పిలిపించి మేము మాట్లాడాం, వాళ్ళకు 10 రోజుల సమయం ఇచ్చాం, మీకు అనుమానం ఉందంటున్నారు కదా, ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి అని. వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోయారు. ఇది రోడ్డు ప్రమాదంగా అన్నీ కూడా ఆధారాలు కనిపిస్తున్నాయని చెప్పి ఐజీ అశోక్ కుమార్ గారు ఇవాళ చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని రాజకీయం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎన్ని దారుణమైన వ్యాఖ్యలు చేశారండి. ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కుటుంబ సభ్యులే చెప్పారు, మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఎవరు దయచేసి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఈ విధంగా మాట్లాడితే కొంతమంది పార్టీలు ముసుగేసుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి రోడ్ల మీదకి జనాలను తీసుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు నిన్న గోవులకు సంబంధించి కూడా అదేవిధంగా చూడాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వందలాదిగా గోవులు చనిపోతున్నాయి. తల్లి కంటే గొప్పగా గోమాతను మనం భావిస్తాము. టీటీడీ అత్యంత నిర్లక్ష్యం కారణంగా వందలాదిగా గోవులు చనిపోతున్నాయంటే భక్తులు ఎంత బాధపడతారండి. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి చర్య కదా. మొన్న ముస్లింలకు సంబంధించి కూడా వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందిని ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపేసి ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపింది. ముస్లింలను నాశనం చేసే కుట్ర అని చెప్పి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలందరూ చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో మరొక రకంగా వ్యవహరించిన పరిస్థితుంది. వాస్తవాలు ఏంటనేవి ప్రజలకు అర్థమైంది. ముస్లిం సమాజం పూర్తిగా అర్థమైనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు పప్పులు ఉడకలేదు.
ఇలా మతాల వారీగా విభజించేసి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మంటల్లో మనం రాజకీయం చేద్దాం, చలిగాచుకుందాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తే గనక ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అనే ఒక గట్టి సంకేతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తాజాగా ఇవన్నీ మనకి ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటికి సంబంధించి టీడీడీ కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తే, భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవు అని చెప్పి ఆయన మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా కనిపిస్తుంది. చూద్దాం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.